నమస్తే, మీరు చూస్తుంది లైవ్ 9 టీవీ. సైబర్ నేరగాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఖైరతాబాద్ ఎస్ఐ బాలస్వామి గారు వినూత్న పద్ధతిలో ఈరోజు సాయంత్రం ఆనందనగర్ కాలనీలోని విశ్వశాంతి అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎస్ఐ బాలస్వామి గారు సైబర్ నేరగాల మోసాలను ఏ విధంగా తిప్పికొట్టాలి, మిమ్మల్ని మీరు ఏ విధంగా కాపాడుకోవాలి, డయల్ 1930 సేవలను ఎలా వినియోగించుకోవాలి అని ఆనందనగర్ కాలనీ వాసులకు క్లుప్తంగా వివరించారు. మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ మైండ్ ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వెళ్తారు. ఈరోజు ఒక కొత్త విషయం కనుక్కోని చెప్పి సాటిస్ఫాక్షన్ వెళ్తారు. జాగ్రత్తగా జనరల్గా ఏంటంటే ఇంతకుముందు కాలంలో దొంగతనం అయ్యేటువంటి డోర్ బద్దలు కొట్టేసి బ్రేక్ చేసేసి దొంగతనం చేసేది. ఇప్పుడు సిస్టమ్ లేదు, అంతా కూడా సైబర్ సిస్టమ్ అయిపోయింది. అది ఎక్కడో ఉంటాడు, సైబర్ ఫ్రాడ్స్ మీ డబ్బులు లాక్కుంటుపోతారు. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఎట్లా ఫ్రాడ్ అవుతుంది, అలా కాకుండా మనం ఏం చేయాలి, ఒకవేళ అయితే మనం ఏ రకంగా చూసుకోవాలంటే ఈరోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడు జాతీయ అంశాలు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏదో సందర్భంలో మీరు నష్టపోతారు. ఎందుకంటే సార్ సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే ఒక సెల్ ఫోన్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఒక ట్యాబ్ కానీ ఉంటూ నెట్వర్క్తో అనుసంధానమయ్యేటన్నీ కూడా సైబర్ క్రైమ్స్. ల్యాప్టాప్ అన్న ఉండాలి, ఫోన్ అని ఉండాలి, ట్యాబ్ అని ఉండాలి, లేకపోతే కంప్యూటర్ అని ఉండాలి. వాటితో పాటు వాటికి ఒక లింక్ ఉండాలి, ఒక నెట్వర్క్ ఉండాలి. అది మొబైల్ డేటా కావచ్చు, వైఫై కావచ్చు, విపిఎన్ కావచ్చు, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్ప మీద కొట్టినాను, ఇది సైబర్ క్రైమ్ కాదు, ఎందుకంటే దీంట్లో కంప్యూటర్ లేదు, నెట్వర్క్ లేదు. అట్లా కాకుండా నేనేం చేశానంటే ఈరోజు ఫోన్ చేసిన, పెద్ద మనిషి మీ బిడ్డ మా దగ్గర అరెస్ట్ చేసినాము, నాకు డబ్బులు కడతావా లేదా, డబ్బులు కడితే మీ బిడ్డ వదిలేస్తా అని చెప్తా. అది సైబర్ క్రైమ్ అవుతుంది. ఎందుకు, ఈ కేసులో సెల్ ఫోన్ ఉందా, నెట్వర్క్ ఉందా, కాబట్టి అదొక సైబర్ క్రైమ్. ఏ కేసులో అయితే కంప్యూటర్ కానీ, సెల్ ఫోన్ కానీ, ట్యాబ్ కానీ ఉంటే, ఇన్వాల్వ్ అయితే అది సైబర్ క్రైమ్ అవుతుంది. అది సైబర్ క్రైమ్ అవుతుంది. ఈ రోజుల్లో మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రపంచంలో ఎవరి అకౌంట్ అయినా నేను డబ్బులు ఇచ్చుకోగలుగుతాను. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారి అకౌంట్ నుంచి డబ్బులు ఇచ్చుకోగలుగుతాను. సీఎం గారి అకౌంట్ నుంచి నేను డబ్బులు ఇచ్చుకోగలుగుతాను. నేను డబ్బులు నాకు కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడ నిలబడి చూపిస్తాను. మన ట్రంప్ గారి అకౌంట్స్ కూడా నేను డబ్బులు ఇచ్చుకోగలుగుతాను. ఇప్పుడు నా అకౌంట్ ఇచ్చుకోగలుగుతాను. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటంటే, ఒకటి అకౌంట్ నెంబర్ కావాలి, అకౌంట్ ఎవరిదో తెలియాలి, ఆధార్ కార్డు తెలవాలి, డేట్ ఆఫ్ బర్త్ తెలియాలి. ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి తెలియాలి, సరిపోతుంది. అకౌంట్ నెంబరు, అకౌంట్ పేరు, ఆధార్ నెంబర్ లేదా డేట్ ఆఫ్ బర్త్ తెలవాలి. దాంతోపాటు ఒక ఓటీపీ తెలవాలి. నాలుగు తెలిస్తేనే ప్రపంచంలో ఎవరి అకౌంట్లో అయినా డబ్బులు తీసుకోవటం. ఈ రోజుల్లో ఏమైందంటే చాలా వరకు అన్నీ మీకు తెలిసి ఉండొచ్చు. సార్ టెలిఫోన్ ఎవరు వాటిలో తెలుసు, అకౌంట్ ఎవరితో తెలుసు, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ వచ్చిందో తెలుసు, ఈజీగా పట్టుకోవచ్చు. సార్ మరి పోలీసులు ఎందుకు పట్టుకోవచ్చు, పోలీసులు శాతం అవుతుందా మీరు డౌట్ పడతారు. ఎవరి అకౌంట్ ఎంత పోయినా అకౌంట్ కావాల్సిందే. నువ్వు ఏమైనా డబ్బులు కొని ఎటువైనా అకౌంట్, నువ్వు గూగుల్ పే చేయి, ఫోన్పే చేయి, ఏదండి అకౌంట్ కావాల్సిందే కదా. మరి అకౌంట్ ఎవరితో క్లియర్గా తెలుసు. సార్ మరి ఎందుకు పట్టుకోవట్లేదు, ఇన్ని కేసులు ఎందుకు పట్టుకుంటే మీకు డౌట్ రావచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే సార్ ఈయన ఒక అడుక్కుంటాయన బెగ్గరు, ఈయన ఒక బెగ్గరు. నేనెవరంటే ఒక సైబర్ క్రైమ్ చేసేవాడిని ఫ్రాడ్స్టర్ అంటారు. ఫ్రాడ్ చేసేవాడు ఫ్రాడ్స్టర్. సైబర్ క్రైమ్ చేసేటువంటి నేరస్తుని క్రిమినల్ ఏమంటారంటే ఫ్రాడ్స్టర్ అంటారు. నేను ఒక ఫ్రాడ్స్టర్ సార్ మీరు అంటారు. సార్ ఈయన హైదరాబాద్ కదా ఆ బ్యాంక్ ఎస్బీఐ మేనేజర్. ఈయనేమో బెగ్గరు, నేను సైబర్ క్రైమ్ చేసే మాయించింది. ఈయనేమో ఎస్బీఐ హైదరాబాద్ బ్యాంకు మేనేజర్. సార్ మీరు అందరికీ అకౌంట్ ఉన్నాయి, ఈయన బ్యాంకులో అకౌంట్ ఉన్నాయి. మీకు అర్థమవుతుంది సార్, మీ అందరికీ కూడా ఈయన బ్యాంకులో అకౌంట్ ఉన్నాయి, డీటెయిల్స్ ఈయన బ్యాంకులో ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను సైబర్ క్రైమ్ చేస్తాను కదా, నేను వెళ్ళిపోతాను, పోయి ఒక 5,000 ఇస్తాను. 5,000 ఏం చేస్తానంటే ఆయన ఆధార్ కార్డు నేను తీసుకుంటాను, ఆయన ఫోటోలు ఉంటే ఫోటోలు, పాస్పోర్ట్లు నేను తీసుకుంటాను. ఆయనకు ఒక 5,000 ఇచ్చి ఈయన పాస్పోర్ట్ ఫోటోలు, ఈయన ఆధార్ కార్డు నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే, ఈయన పేరు మీద ఒక సిమ్ షాప్ పోయి సిమ్ కార్డు కొంటాను, నేను కొంటాను. ఈయన పేరు మీద చేసినాను సిమ్ కార్డు కొంటాను. ఈయన పేరు మీదే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఈయన ఆధార్ కార్డు దగ్గర ఉంది కదా, ఈయన ఫోటోలు ఉన్నాయి కదా, ఈయన పేరు మీద నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను. అన్నీ నేను తీసుకెళ్తాను మిమ్మల్ని.
నువ్వు ఇచ్చాను మీకు 5,000 ఇచ్చిన కదా ఆ బ్యాంక్ అకౌంట్ మీకు 10,000 ఎక్స్ట్రా ఇస్తాను మీకు రోడ్డు అనుకుంటా మీకు 1 రూపాయి లాభమే కదా ఇచ్చేసాడు. తర్వాత నేను ఏం చేశాను సార్, ఈయన బ్యాంక్ మేనేజర్ కదా ఈ దొరికిపోయినా ఈ దొరికిపోయి నేను 50,000 చేతిలో పెట్టా 50,000 మీకు ఇచ్చిన ఇచ్చేసి అంటే ఒక ఎంటీ పెన్ డ్రైవ్ ఇచ్చాను. ఎంటీ పెన్ డ్రైవ్ ఇచ్చిన తర్వాత ఏం చేశానంటే ఈయన బ్యాంకులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ నేను తీసుకున్నాను. ఈయన బ్యాంకులో మొత్తం ఈయన బ్యాంకులో 5,000 అకౌంట్లు ఉన్నాయి. 5,000 అకౌంట్లు ఉన్నాయి. అందులో మీరు అందరూ ఉన్నారు. 5,000 అకౌంట్లు ఉన్నాయి కదా. ఈయన 50,000 ఇచ్చి ఎంటీ పెన్ డ్రైవ్లో ఈయన డాటా తీసుకున్నా. ఈయన బ్యాంకులో అంటే అందరూ డీటెయిల్స్. అందుకే ఈయన బ్యాంకులో ఈయన అకౌంట్ ఉన్నాడు. ఈయన డీటెయిల్స్ నా దగ్గరకు వచ్చినా ఈ డీటెయిల్స్ ఉన్నాయో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన ద్వారా వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కడో ఒక ఫామ్ హౌస్లో కానీ ఒక పొలం దగ్గర పోతాను. పోయి నా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాను. సార్ ఓపెన్ చేసి సార్ ఈయన మీకు ఏమైనా సార్ రాజశేఖర్ అంటే నా ల్యాప్టాప్ ఓపెన్ చేశాను సార్. అది కూడా పట్టుకొచ్చిన ల్యాప్టాప్ లేదా సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి సార్ మీరు రాజశేఖర్ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సార్. ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్లో పోయి రాజశేఖర్ టైప్ చేశాను సార్. రాజశేఖర్ సార్ అకౌంట్ నెంబర్ అదే ఉందా సార్? ఉంది. ఇది ఇచ్చారు కదా అన్ని అకౌంట్ నెంబర్ ఓపెన్ చేసి కొట్టేశాను సార్. ఆధార్ నెంబర్ అదే ఉందా సార్? ఉందా? ఇది ఇచ్చారు కదా ఆధార్ నెంబర్ ఎంట్రీ చేశాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేశాను సార్. ఇప్పుడు ఆయన అకౌంట్ నుంచి నా అకౌంట్లోకి డబ్బులు రావాలి. నాకు ఇంకొక ఐటమ్ కావాలి. ఏం ఐటమ్ కావాలి సార్? ఇంకా ఓటీపీ కావాలి సార్. ఏ ఓటీపీ ఎవరికి వస్తుంది? బ్యాంకుతో లింక్ అయిన ఫోన్కి ఓటీపీ వస్తుంది. వేరే ఫోన్కి ఓటీపీ రాదు. ఇప్పుడు మీకు ముందే చెప్పాను, ప్రపంచంలో ఎవరి అకౌంట్ నేను డబ్బులు తీసుకోగలుగుతాను. ఆ అకౌంట్ హోల్డర్ నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఓటీపీ కావాలని చెప్పినాను మీకు. నాకు 3 ఐటమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈయన పేరు వచ్చింది, అకౌంట్ నెంబర్ వచ్చింది, ఆయన ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చింది. ఇప్పుడు నాకు ఓటీపీ కావాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈయన నాకు ఫోన్ ఇచ్చాడు సార్. ఈయన ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను. ఈయనకు 9848032919 ఇది ఈ సార్ నెంబర్. ఫోన్ చేసిన ఫోన్ ఎత్తారు సార్ ఎవరు మాట్లాడుతారు సార్? నేను ఎస్బీఐ హైదరాబాద్ నుంచి బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతాను సార్. మీరు బ్యాంక్ మేనేజర్ నాకు ఎందుకు ఫోన్ చేశారు? మీకేమవసరము సార్? ఒక మాట వినండి. మీ పేరు రాజశేఖరు, మీ నాన్నగారి పేరు రామలింగము, మీ వయసు ఇంత, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది, మీ ఆధార్ నెంబర్ ఇది, మీ అడ్రస్ ఇది. మొన్న మీరు మీ అకౌంట్లో 10,000 డ్రా చేశారు సార్. అంతకుముందు రోజు మీ అకౌంట్ 50,000 డేట్ అయినాయి సార్. ఇవన్నీ కట్టే నిజమే, మీరు బ్యాంక్ మేనేజరే సార్. మరి మీ బ్యాంక్ మేనేజర్ నాకు ఎందుకు ఫోన్ చేశారు సార్? మీ అకౌంట్లో ఇప్పుడు ప్రజెంట్ 2,50,000 ఉన్నాయి సార్. గవర్నమెంట్ కొత్త రూల్స్ పెట్టింది సార్. మీ అకౌంట్ ఎక్స్పైర్ అవుతుంది, లేదా మీ కేవైసీ అప్డేట్ అవ్వట్లేదు, లేదా ట్యాక్స్ మీకు పడుతుంది. కాబట్టి మీ అకౌంట్ వెంటనే బ్లాక్ అయిపోతుంది. మీ 2,5 లక్షలు పోయినట్టే లెక్క సార్. టెన్షన్ స్టార్ట్ అయింది సార్. ఈయనకి రాజశేఖర్ సార్ టెన్షన్ స్టార్ట్ అయింది. కేవైసీ అప్డేట్ అంటాడు, ఏదో ఒకటి అంటాడు, లేకపోతే కొత్త ట్యాక్స్ కట్టాలంటాడు, లేకపోతే గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టింది బ్లాక్ అవుతా అంటాడు. సార్ మరి ఏం చేసి హెల్ప్ చేయండి సార్. మీరు ఏం టెన్షన్ పడతారు, నేను చేస్తాను. మీ అకౌంట్ నేను అప్డేట్ చేస్తాను. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అప్డేట్ చేస్తాను మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ చెప్పండి సార్. ఫోన్ పెట్టేసినాం సార్. కూడా ఫోన్ పెట్టేసి ఇంటి చేసినా కదా. మళ్ళీ ఫోన్ రాజశేఖర్ సార్ 9848032919 సార్. సార్ మీ డేటా చూసాను సార్. మా కంప్యూటర్లో అన్ని డేటా అప్డేట్ చేశాను. మీకు అంతా క్లియర్ అయింది సార్. మీ నెంబర్ చెప్పండి సార్. మీకు ఫోన్ నెంబర్ వచ్చింది సార్. వచ్చింది సార్. నెంబర్ చెప్పండి సార్. 5231 ఎంటర్ సార్. ఈయన అకౌంట్లో ఉన్నటువంటి 2,5 లక్షలు నా అకౌంట్లోకి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అకౌంట్ నెంబర్ ఉంది, అకౌంట్ హోల్డర్ ఏముంది, ఆధార్ నెంబర్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఓటీపీ కూడా వచ్చింది. కార్డ్ డబ్బులు ఆ సార్ వెంటనే మెసేజ్ వచ్చింది ఫోన్. మీ అకౌంట్లోంచి 2,50,000 డెబిట్ అయిపోయాయి. సార్ చెమటలు పడుతున్నాయి సార్. ఆ సార్ చేసిన ఇమీడియట్గా ఏం చేసినంటే ఈ సార్ పోలీస్ సార్, ఈయన ఒక సీఏ గారు, హైదరాబాద్ సీఏ గారు. ఆ సార్ వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చినాడు. సార్ ఇప్పుడే నేను నా అకౌంట్ నుంచి 2,5 లక్షలు పోయినాయి సార్, ఏదో హెల్ప్ చేయండి సార్ అన్నాడు. బాబు ఈ సార్ చాలా సిన్సియర్, బాగా వర్క్ చేసినాడు. చూసాం మొత్తం డాటా ఓపెన్ చేసినాడు. అందులో చేసి ఈయన అకౌంట్ నెంబర్ ఎంత, ఆయన అకౌంట్ నెంబర్ ఎంత అని చెప్పి తీసుకొని ఒకరోజు కష్టపడి ఫైనల్గా ఈయన అకౌంట్ ఏ అకౌంట్కి డబ్బులు పోయినాయో తెలుసుకున్నాడు సార్. తెలుసుకోండి సార్. ఈ సార్ ఇక్కడికి వచ్చాడు. ఒరే నా కొడక,
నువ్వు 2.5 లక్షల దుబ్బేస్తావురా, రా పోలీస్ స్టేషన్. సార్ మీరు దండం పెడతారు సార్, నేను అడుక్కుంటాను సార్, నాకు 2.5 లక్షలు సార్. చూడు డాటా చూడు, ఆయన అకౌంట్లోకి నీ అకౌంట్లోకి 2.5 లక్షలు వచ్చినాయి. ఆ డబ్బులు నేను బెగ్గరనే సార్, నేను అడగకుండా రోడ్డు మీద ఉంటాను. నాకు అకౌంట్ ఉంది, డబ్బులు ఇచ్చినావు. లేదు సార్ ఇది తప్పు జరిగింది, మోసం జరిగింది. ఏం జరిగిందంటే సార్ పలానా రోజు ఎవరో ఒక మనిషి వచ్చి నాకు డబ్బులు ఇచ్చేది సార్. వాడిని గుర్తుపడరా రా అంటే ఇదేం గుర్తుపడతా నన్ను గుర్తుపడతారా? నేను ఎక్కడి నుంచో తెలియదు, ఎప్పుడు తెలియదు, గుర్తుపడతారా? గుర్తుపడతారు. ఈ కారణంతోనే పోలీస్ వాళ్ళు సైబర్ నేరగాలను పట్టుకోలేకపోతున్నారు. ఇది పోలీస్ వాళ్ళ యొక్క తప్పిదం కాదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇది పోలీసు వాళ్ళ తప్పిదం కాదు. వాళ్ళు సైబర్ చేసేటువంటి వాళ్ళు తెలివిగా ఈ రకంగా చేస్తున్నారు సార్. అందుకోసమే చాలా సైబర్ నేరాలు అడ్డుకోలేకపోతున్నాము. మరి ఏంటి పరిష్కారం? దీనికి పరిష్కారమే లేదా సార్? 2 పరిష్కారాలు ఉన్నాయి సార్, 2 పరిష్కారాలు ఉన్నాయి సార్. ఫస్ట్ పరిష్కారం ఏంటి సార్? ఈయనకి ఎప్పుడైతే డబ్బులు కట్ అయినాయో అని మెసేజ్ వచ్చిందో ఈయన వెంటనే ఏం చేయాలంటే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి సార్. 1930 గుర్తుపెట్టుకోండి సార్. మీ పేరు మర్చిపోయినా వచ్చే నష్టం ఏం లేదు. మీ పేరు మీరు మర్చిపోయినా వచ్చే నష్టం ఏం లేదు. 1930 నెంబర్ మర్చిపోతున్నారా మీకు నష్టం వస్తుంది లైఫ్లో. 1930 సార్, 1930 1930. ఈ నెంబర్ మర్చిపోతే మీ జీవితంలో మొత్తం పోతాయి సార్. ఎప్పుడో ఒకసారి మీకు అవుతుంది సార్. ఇంకా మీకు చెప్తా ఒక ఎగ్జాంపుల్స్. ఈయన ఏం చేస్తారంటే వెంటనే 1930 నెంబర్ ఫోన్ చేస్తారు సార్. 1930 నెంబర్ అంటే ఏంటి సార్ అసలు అంటే ఇది ఒక నేషనల్ లెవెల్ టోల్ ఫ్రీ నెంబర్ సార్. నేషనల్ లెవెల్ టోల్ ఫ్రీ నెంబర్. డబ్బులు ఏ కట్టరావు. ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఏజెంటు ఫోన్ ఎత్తుతారు సార్. వచ్చి అడుగుతారు సార్ మీ పేరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ ప్రాబ్లం ఏంటి, మీ అకౌంట్ నెంబర్ ఏంటి, ఏ అకౌంట్ చెప్పి పేమెంట్ చేశారు, అసలు పేమెంట్ గూగుల్ పేనా, ఫోన్పేనా, ఆన్లైన్ ట్రాన్సాక్షనా, నెట్ బ్యాంకింగ్ అని అంటారు సార్. అన్ని డాటా ఎంట్రీ చేసిన తర్వాత సార్ ఏం చేస్తుందంటే అది ఒక నేషనల్ లెవెల్ నెట్వర్క్ 1930 అనేటువంటి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అథారిటీ ఉన్నటువంటి నెంబర్, గవర్నమెంట్ నెంబర్. వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాక్ చేస్తారు సార్. ఈయన అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కంప్యూటర్స్ వాళ్ళ దగ్గర ట్రాక్ చేసి ఈయన అకౌంట్ నుంచి పలానా అకౌంట్లోకి డబ్బులు వెళ్తే కనుక్కుంటారు సార్. ఇమీడియట్గా కనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఏ అకౌంట్లోకి అయితే డబ్బులు పోయినాయో ఆ అకౌంట్లో స్పీచ్ చేస్తారు లేదా హోల్డ్లో పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అకౌంట్లోకి నా అకౌంట్లోకి అంటే ఈయన అకౌంట్లోకి 2.5 లక్షలు పోయినాయి కదా సార్. ఒకవేళ మీరు 1930 నెంబర్కి ఫోన్ చేస్తే ఆ అమౌంట్ అంతా అక్కడే ఉండిపోతుంది. ఇంకా దాన్ని తీయలేరు సార్. మరి ఎలా తీసుకోవాలంటే ప్రపంచంలో ఆ అమౌంట్ ఈయన తప్ప ఇంకెవరు తీసుకోలేదు. ఎందుకంటే ఆయన అకౌంట్ వచ్చింది కదా, కాబట్టి ఆయన మాత్రమే తీసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ సైబర్ ఫ్రాడ్ మీకు అయితే మీరు 1930కి ఫోన్ చేయాలి, వెంటనే చేయాలి. ఒకవేళ లేట్ చేస్తే ఏమవుతుంది మళ్ళీ మీకు డౌట్ రాదు. లేట్ చేస్తే ఏమవుతుంది సార్, ఈయన అకౌంట్ నుంచి నాకు 2.5 లక్షలు వచ్చినాయి కదా, నేను ఈయన దగ్గర ఒక కారు కొనుక్కున్నా, ఆయనకు 50,000 ఇచ్చేసి, ఈయన దగ్గర డ్రగ్స్ కొనుక్కున్నా, ఆయనకు 50,000 ఇచ్చేసి. ఇంకా లేట్ అవుతా ఉంటే నేను ఖర్చు పెడతా ఉంటాను నా అకౌంట్లోంచి. 1930 నెంబర్కి ఫోన్ చేస్తే ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ హోల్డ్ చేస్తారు సార్. ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంటే అంత అమౌంట్ హోల్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1930 నెంబర్కి ఫోన్ చేశారు, కానీ ఒకరోజు తర్వాత ఇస్తారు. అప్పటికి నా రోజు అన్నీ వెళ్ళిపోయింది. ఇంకా నాకు ఏం ఇస్తారు, 0 బ్యాలెన్స్ ఉండిపోతుంది. ఇమీడియట్గా చేస్తే వెంటనే అమౌంట్ హోల్డ్ అయిపోతుంది సార్. ఆ అకౌంట్ హోల్డర్కి మాత్రమే అది ఉంటుంది. నేను కలెక్టర్ని, నేను ముఖ్యమంత్రిని, ఆ డబ్బులు నాకు అంటే కుదరదు సార్. ఎవరి అకౌంట్లో అయితే బయటకు వచ్చాయో, ఎవరి అకౌంట్ అయితే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. దానికి ఏం చేయాలి, ఇమీడియట్గా లోకల్ పొజిషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ చేసేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు. దయచేసి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే 1930 నెంబర్ ఎప్పుడు ఏ రకంగా సైబర్ ఫ్రాడ్ అయినా 1930 అనేది దేవుడి కంటే ఎక్కువ సార్. 1930 నెంబర్ దేవుడి కంటే ఎక్కువ. దేవుడు నమ్మకం నాకు, దేవుడు నిజంగా కమిస్తారో తెలియదు కానీ 1930 నెంబర్ కమిస్తారు. మీ డబ్బులన్నీ ఆపేస్తారు. ఇంకొక చాలా మంది తప్పు చేస్తారు సార్. మనకు అందరికీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ అవన్నీ ఉన్నాయి సార్. నేను ఏం చేశానంటే నా ఫ్యామిలీతో అందరు కలిసి గోవా అయ్యాను సార్. గోవా ఏం చేశానంటే మనకు అలవాటు గోవా ఎంజాయ్ చేస్తున్నాం. ఐ ఆమ్ ఎంజాయింగ్ ఇన్ గోవా అని పెట్టారు, ఫ్యామిలీ ఫోటో పెట్టారు సార్. అది పబ్లిక్లో ఉంది సార్. ఈయన ఇచ్చినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫోటో ఎవరు చూసుకోవచ్చు సార్. మీరు చూసుకోవచ్చు, నేను చూసుకోవచ్చు, కరెక్ట్ చూసుకోవచ్చు, దొంగ చూసుకోవచ్చు. ఆ
ఈ రోజు దొంగ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ చూస్తుంటారు. దొంగ చూస్తే వాళ్ళు చేస్తాడు, ఓహో పలాని రావు గారు ఇంట్లో ఎంజాయ్ ఇల్లు మన గోవా ఏం చేస్తారు, ఈయన చేస్తాడు, పోయి ఇంటి పోయి లాస్ట్ అలా చేస్తే మొత్తం ఎత్తుకొని పోతాడు. ఆయన ఆడేం చేసేసాడు, ఏం చేసేసాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రైవేట్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో యాప్లలో పెట్టుకోవచ్చు. కొన్ని నగ్నం కూడా నాకు ఉన్నాయి, నేను డబ్బు ఇస్తాలేదు, నేను లోన్ తీసుకోలేదా, లేదా నేను యూట్యూబ్లో పెడతా, సోషల్ మీడియా పెడతా బయట. కాబట్టి మనం చేతులతో యూజ్ చేసేటప్పుడు స్పెషల్ అమ్మాయిలు యూజ్ చేసేటప్పుడు ఎటువంటి వచ్చిన మన విషయాలు పబ్లిక్గా ఉండకూడదు సార్, సీక్రెట్గా ఉంచుకోవాలి. పబ్లిక్ కాకుండా ప్రైవేట్గా ఉంచుకోవాలి, పర్సనల్గా ఉంచుకోవాలి. అది ఇంకా ఈ రోజుల్లో కొన్ని టిప్స్ వస్తాయి సార్. ఏపీ ఆఫీసర్ మాట్లాడుతున్నా, నేను ఎక్సైజ్ ఆఫీసర్ మాట్లాడుతున్నా, నేను పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నా, మీ కొడుకు మా కష్టంలో ఉన్నాడు, మీరు డబ్బులు ఇస్తారు మీ కొడుకు అని చెప్పి ఫోన్ వస్తాయి సార్. దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. అసలు ప్రపంచంలో డిజిటల్ అరెస్ట్ అనేది ఉండనే ఉండదు సార్. ఎందుకు ఉండదంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక దొంగని కానీ ఒక క్రిమినల్ కానీ అరెస్ట్ చేసినా ఏం చేస్తారు సార్, జైలు పంపిస్తారు. ఫోన్ ఎందుకు చేస్తారు సార్? ఫోన్ చేసినట్టు చేస్తారు, ఫోన్ చేసినట్టు చేస్తారు. ఏ పోలీస్ వాళ్ళు కూడా ఏ జైలు ఆఫీసర్ కూడా మీ కొడుకు అరెస్ట్ అయ్యాడు, మీ తమ్ముడు అరెస్ట్ అయ్యాడు, మీ పిల్లలు అరెస్ట్ అయ్యిందని ఫోన్ చేస్తారు. చేసినాక ఫేక్ అనే గుర్తు. కాబట్టి ఒకరు నా కోసం నాకు లాభం కావాలి, మీరు తొందరగా డెవలప్ కావాలి అనే దురాశ ఉంటే ఖచ్చితంగా మీరు లాస్ అయిపోతాం. న్యాయంగానే ఉండాలి సార్. నాకు తొందరగా నేను నా 10 రూపాయలు వెంటనే 1000 రూపాయలు చేయాలనుకొని చేస్తాడు, వాడు చెప్తాడు సార్, రకరకాలు చెప్తాడు, తీయగా స్పీడ్గా మాట్లాడి చెప్తాడు. మన ఎప్పుడు కూడా ఉంది, మన కష్టాజీతమే మనకు రక్షిస్తారు. మన కష్టాజీతం మనకు కావాలి, అప్పనంగా వచ్చి మనకు కావాలి. ఎప్పుడైతే నువ్వు అప్పనంగా వచ్చి ఫ్రీగా వచ్చినాక ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అప్పుడే నువ్వు పడిపోయినట్లు లెక్క. అదే నీ వీక్నెస్. నీ వీక్నెస్ వల్ల ఇంతమంది సైబర్ నేరగాలు వస్తుంది. దయచేసి మీరు ఎవరు కూడా సైబర్ నేరగాలు అవ్వద్దు సార్. లోన్ కావద్దు. ఒకవేళ లోన్ అయినా కానీ ఇమీడియట్గా మీరు 1930 నెంబర్కి ఫోన్ చేయండి. ఈవెన్ మీకు ఈ రకంగా మీ కూడా అరెస్ట్ అయ్యాడు అని మీ ఫోన్ ఇస్తారు, 1930 నెంబర్కి ఫోన్ చేయండి. ట్రాక్ చేస్తారు పని. 1930 అనేది సెక్యూరిటీ పాయింట్లో ఉంటుంది, బ్యాంక్ పాయింట్లో ఉంటుంది, అన్నింటిలో ఉంటుంది సార్. దానికి అనేక లింకులు ఉంటాయి 1930 నెంబర్కి. మీ ఏ సైబర్ ఫ్రాడ్ లోన్ అయినా కానీ మీరు ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని 1930 నెంబర్కి ఫోన్ చేయడమే. మీ పేరు మర్చిపోయినా వచ్చే నష్టం ఏం లేదు సార్. 1930 నెంబర్ మర్చిపోతే మొత్తం ఎక్కడో ధర మీరు నష్టపోతాం సార్. ఇంకోటి సార్, ఇప్పుడు ఆన్లైన్లో మనము ఏమైనా ప్రోడక్ట్ డబ్బులు పే చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బులు తీసేసుకొని మళ్ళీ మనకు ఇవ్వట్లేదు. అంటే దాని మీద నేను సైబర్ క్రైమ్లో నేను కంప్లైంట్ చేస్తే వాడి అకౌంట్ ఫ్రీజ్ అయింది. దాంట్లో 10,000 ఉన్నాయి, కానీ ఆ ఫ్రీజ్ చేసి 5 years అయినా కానీ ఇప్పటి వరకు డబ్బులు మాకు రాలేవు. అంటే మీరు లోకల్ పోలీస్ కంప్లైంట్ చేశారు సార్? లోకల్ కాదు, నేను సైబర్ క్రైమ్లోనే ఇచ్చాను. ఎఫ్ఐఆర్ చేశారు. మీరు లోకల్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒక ఆర్డర్ ద్వారా మేజిస్ట్రేట్కి ఆర్డర్ చేసి ఆర్డర్ ద్వారా ఇచ్చేస్తారు. నేను చెప్తాను కదా, ఆ ఓలెంటర్ 10,000 మీరు తప్ప ఎవరు తీసుకోలేదు ప్రపంచంలో. మరి అది రాదు, దానికి కోర్టు ఆర్డర్ కావాలి. నాకు అదే ఎఫ్ఐఆర్ ఇంకా ఉంది సార్ నా దగ్గర. ఇచ్చేస్తారు, మీకు ఇచ్చేస్తారు వెంటనే. మరి అయితే 5 years అవుతుంది. ఇక్కడ సమస్య ఏమొచ్చింది సార్ అంటే, నేనేం చేసినానంటే నేను ఒక సైబర్ నేర కానీ నేను ఈయన మోసం చేసి 50,000 లాక్కున్నాను, ఈయన మోసం చేసి 50,000 లాక్కున్నాను, ఆయన మోసం చేసి 50,000 లాక్కున్నాను. నా అకౌంట్లో మొత్తం ఒక 10 లక్షలు వచ్చినాయి అనుకోండి. నేనేం చేశాను, కొన్ని ఖర్చు పెట్టేశాను సార్. అంటే నాకు వచ్చిన మొత్తం 10 లక్షలు వచ్చినాయి, దాంట్లో ఒక 5 లక్షలు ఖర్చు పెట్టేది సార్. ఈయన 50,000 పోయినాయి, ఆయన 50,000, ఆయన 50,000 పోయినాయి. నాకు వచ్చేటువంటి డబ్బులు 10 లక్షలు, కానీ ఉన్నాయండి 5 లక్షలే. ఒకవేళ ఈయన తొందరగా కంప్లీట్ ఇచ్చాను అనుకోండి, ఈయన 50,000 ఇచ్చేస్తారు. ఎవరైతే లాస్ట్కి ఇచ్చారో ఆయన డబ్బులు రావు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, నాకు మొత్తం 10 లక్షలు వచ్చినాయి సార్, ఫ్రాడ్ చేశాను, నేను కొన్ని ఖర్చు పెట్టేసాను ఆల్రెడీ, ఇక నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు సీజ్ అయిపోయినాయి. ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి సార్? ఫస్ట్ ఎవరైతే కంప్లైంట్ చేశారో, ఫస్ట్ మోసపోయినారు కాదు సార్, ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎవరైతుందో వారికి ఇవ్వమని ఆర్డర్ చేస్తారు. ఒకవేళ మీకు ఆ చీటింగ్లో మీరు లాస్ట్ నెంబర్ అయిందంటే అది ఆల్రెడీ వేరే వాళ్ళకు డైవర్ట్ అయింది, అందువల్ల రాకపోతే ఇది ఒక రీజన్. ఇదే నేను చెప్పలేదు, కానీ అది ఒక అవకాశం ఉంది సార్ మీకు. అది సార్ ఇక్కడ ఫస్ట్ ఎఫ్ఐఆర్ అంటున్నారు. ఫస్ట్ టైం రిపోర్ట్ చేసిన 1930 ఫస్ట్ ఫోన్ చేసినట్టు 1930 ఫస్ట్ ఫోన్ చేసిన సార్. ఈ 1930 అనేది ఇది రీసెంట్గా మేము అనుకుంటా 1-2-3 years నుంచి ఉండొచ్చు అనుకుంటా. అంతకుముందు లేదు ఇది. అంతకుముందు ఓన్లీ సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. నెంబర్ కాదు, వేరే నెంబర్ ఉన్నా సార్. ఓకే, నెంబర్ వేరే నెంబర్ సార్. ఇప్పుడు 1930 ఫోన్ చేసిన తర్వాత అమౌంట్ ఓన్లో పెడతారు కదా, ఎట్లా డ్రా చేయాలి? ఎట్లా డ్రా చేయాలి సార్? నేను ఆల్రెడీ 1930 నెంబర్ ఫోన్ చేసిన వాళ్ళు ఆల్రెడీ కేసు కూడా చేసుకుంటారు.
వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటారు, రికార్డ్ చేసుకుంటారు. మీరు ఏం చేస్తుంటే సార్ మీరు లోకల్ పోలీసుకి వెళ్ళని చెప్తారు. లోకల్ పోలీసు ఆ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీసు మెయిల్ ద్వారా వస్తుంది సార్. లోకల్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు సార్. ఆ ఎఫ్ఐఆర్ ద్వారా కోర్టుకి వెళ్ళి మీకు ఆర్డర్ ఇస్తారు. కోర్టు తెచ్చుకోవాలి. కోర్టు తెచ్చుకోవాలి. ఏదైనా కోర్టు ఆర్డర్ ఇమీడియట్గా కాదు సార్. కోర్టు ఆర్డర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్పై క్లిక్ చేయండి.